గైస్ ఈరోజు అయితే ఇక్కడ పడుకున్నాం. మనకు పొద్దుగాలే చాయ్ కూడా ఇస్తారు. పక్కన మంచి చెరువు మీద సూర్యుడు ఇట్లుంటుంది. చాయ్ తాగేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. గైస్ క్వాలిటీ వస్తుందా లేదా ఇందులో నాకు ఎట్లా కనిపిస్తుందా ఏంది? మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. మరి మనం గువాహటి వెళ్తున్నాం. గువాహటి మనకు వచ్చేసి 140-150 ఉండొచ్చు ఇక్కడ నుంచి. ఈరోజు కాకపోతే రేపు ఈవినింగ్ వరకన్నా చేరుకుంటాం గువాహటి. చూద్దాం. గోప్రోలో ఛార్జింగ్ది లేదు. నైట్ అన్నా పెట్టుకునేది ఉండేనేమో. నైట్ పెట్టుకోవడానికి ఒకటే ప్లగ్ ఉంది, పెట్టుకోలేదు. సరే ఏం కాదు. సో ఈ అబ్బాయిని చూస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తుకొస్తున్నాయి. నేను కూడా అట్లే సైకిల్ మీద వెళ్ళేవాడిని. అప్పుడు 5th 6th ఉన్నప్పుడు అయితే సైకిల్ కొనిచ్చింది మా అమ్మ. సేమ్ ఈ అబ్బాయి లెక్కనే వెళ్ళేటోండి నేను. చాలామంది కూడా ఇక్కడ సైకిల్ మీదనే వస్తున్నారు. 9th క్లాస్ అంటాడు. బాగుంది. సో గాయస్ ఈరోజు టిఫిన్ చేద్దామంటే ఏం దొరకట్లేదు. ఇక్కడ డాబాలు ఉన్నాయి కదా, దాంట్లో అయితే మొత్తం ఫుడ్ ఏం లేవు. మళ్ళీ లంచ్కి ఉంది అందులో కూడా. టిఫిన్ చేద్దామంటే ఒక్కటి కూడా లేవు అమ్మ మెయిన్ రోడ్లో. ముంగల ఏదో ఒకటి తీసుకొని తిన్నాం. బిస్కెటో ఏదో ఒకటి తీసుకొని తినాలి మరి. మనకైతే ఏం దొరకట్లేదు. మరి ఎగ్గు తీసుకున్నా ఒకటి, చాయ్ గిట తాగి వెళ్ళిపోవాలి. ఎగ్గు ఏం చేయలేము ఇక. మంచిగా తినేది చాయ్ గిట తాగి బిస్కెట్ గిట తినేసి వెళ్ళిపోవాలి. कौन सा गाँव है भैया? ये सरबोग. సో గైస్ మనం అయితే హౌలీ టౌన్కి వచ్చేసినాం. మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు అయితే 40 కిలోమీటర్లు దొరికినాం. కానీ ఇక్కడ మధ్యాహ్నం గిట తినడానికి చూడాలా. టైం వచ్చేసి 11 అవుతుంది అనుకుంటా. ఇక్కడ ఏదో ఎలక్షన్ నడుస్తున్నట్టుంది. ఇటు సైడ్ మొత్తం సాంగ్లే పెట్టారు. మొత్తం మన సైడ్ తిరుగుతారు కదా బండ్లు, అట్లా తిరుగుతున్నారు. సో ముంగల బార్పేట అనేది డిస్టిక్ ఉందంట. ఆ డిస్టిక్లో వెళ్ళానా మనము లంచ్ చేద్దామని ప్లాన్ ఉంది. हाँ अच्छा होता है, सिंगल रोड है. लेकिन रोड अच्छा है ना? डांबर रोड है ना ये? ऐसे चलेगा. सिंगल रोड है वो, डबल रोड का. लेकिन हाईवे चला जाए. विलेज में जाने का है. विलेज से हाँ मुस्लिम एरिया है ना. हाँ मुस्लिम एरिया ये वाला यहाँ से पूरा मतलब है बहुत है. अच्छा वो हाईवे पे चला जाता तो कोई दिक्कत नहीं. तेल भी मिल जाता, सब मिल जाता. यहाँ से जाएगा तो दिक्कत नहीं. कैसे चलेगा? सीधा रोड है. यहाँ से जाए तो कोई दिक्कत होगा? दिक्कत ऐसा नहीं है. तो उसको कि रात को कोई दिक्कत रुकने के लिए भी नहीं मिलेगा, ऐसा बात है. अच्छा अच्छा थैंक यू. सब कुछ रहता है. हाँ हाँ रास्ता है. तो पुलिस पॉइंट है ना, उससे लेफ्ट आने देना ना, हाईवे भी है. हाँ हाँ रास्ता होगा. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో అతను అంటుండు ఈ రూట్లో ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు, ఇబ్బంది అయితే కూడా అవ్వచ్చు. సో నువ్వు హైవే నుంచి వెళ్ళిపోమంటుండు. సరే హైవే నుంచి వెళ్ళిపోదాం. ఎందుకంటే రోడ్లు కూడా అంత బాగా లేకుంటాయి. నైట్ నీకు ఉండడానికి కూడా ప్రాబ్లం అయితే అవ్వచ్చు. వెళ్ళిపోమంటుండు హైవే నుంచి బెటర్గా. సరే ఇక లోకల్ కాబట్టి చెప్పింది మాట వినాల్సిందే. వెళ్ళిపోదాం ఈ రోడ్డు.
సో గైస్ మనమైతే ఇక్కడ తినడానికి ఆగినాం. మనకు చిన్నగా చాయ్ ఇచ్చిర్రు వాళ్ళు. టైం అయితే 11:30 అవుతుంది. ఇది తినేసి కొద్దిసేపు ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోవాలి. గువాహటి మనకు 100 కిలోమీటర్లు వస్తుంది. ఇగో ఈ హోటల్కి ఆగడానికి మెయిన్ రీజన్ ఇదే మనం, ఎందుకంటే మన హిందువుల ఫోటోలు ఉంది కాబట్టి ఆగిన ఈ హోటల్ దగ్గర. ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేసి చాలామంది ముస్లిమ్స్ హోటల్ ఉన్నాయి, అందుకే మనం ఈ హోటల్లో ఆగినాము. ఇక్కడ ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోదాం. ఇక గువాహటి 100 గువాహటి కింద కిలోమీటరే 120 అంటుండు, మనకైతే 100 కిలోమీటర్ చూపెడుతుంది. మరి నెట్లో చూద్దాం, తినేసి వెళ్దాం. ఇది తీసుకున్నాం, డబ్బులు ఏం తీసుకొని అన్నాడు కానీ చూద్దాం. తినేదైతే తిందాం, తర్వాత చూద్దాం తీసుకుంటాడా లేదా. ఇంకా ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాము. వీళ్ళైతే అమౌంట్ తీసుకోలేదు, ఎందుకంటే వీళ్ళు మన హిందువులు కాబట్టి. సో అట్లా అంటున్నాం. మళ్ళీ 2 వాటర్ బాటిల్ అయితే ఇస్తున్నారు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. సో ఇక్కడ నుంచి అయితే మనం గువాహటి వెళ్ళిపోదాం. ఇక గువాహటి 108 కిలోमीटर అయితే వస్తుంది. 120 किलोमीटर गुवाहाटी. अच्छा मैप में 108 किलोमीटर सब दिखाएगा, शॉर्ट कट दिखाएगा. अच्छा 120 అంటుండు కానీ షార్ట్ కట్లో 108 అంటుండు. చూద్దాం ఏ రోడ్ అయితే అది. తీసుకోరా. సో గాయస్ ఇక్కడ అయితే ఎండలు ఈరోజు దంచుతున్నాయి అబ్బా, ఏమైనా కానీ 34 ఉంది ఈరోజు ఎండ మాత్రం. సాయంత్రం ఎంత వర్షం కురుస్తుందో ఏమో తెలియదు మనకైతే. అమ్మో ఎండ ఉంటే ఘోరంగా ఎండ ఉంటుంది, వర్షం కురిస్తే ఘోరంగా వర్షం కురుస్తుంది. ఏం చేయాలబ్బా. ఏం చేయలేం. సో గాయస్ మనకు గువాహటి వెళ్ళాలి. అన్న తమిళనాడు నుంచి వస్తుంది, వెనకాల అరుణాచల్ వెళ్తున్నట్టు ఉంది నాకు తెలిసి అతను. ఇటు కాలువలు చాలా అంటే చాలా ఉంటాయి ఇక్కడ, నదిలా చిన్నవి చాలా కనిపిస్తాయి. నాకు గువాహటి తొందరగా వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. సో గైస్ మనమైతే 86 కిలోమీటర్లు వచ్చినాం. ఇంకా 4 కిలోమీటర్లు వెళ్తే 90 అవుతుంది. ఇక్కడ ముంగల్ ఒకటి నీల్బారి అనే గ్రామం ఉంది, విలేజ్ ఉంటుంది. అక్కడ స్టే చూసుకుందాం అనుకుంటున్నాం కానీ ఏమో చూడాలి. మంచి టెంపుల్ కానీ పెట్రోల్ బంక్ కానీ దొరికితే ఇక్కడ స్టే చూసుకుంటా. ఇంకా నైట్ అయిపోతుంది, చూసుకోవాలి జల్దీ అనేది అనుకుంటున్నాను. టైం ఎంత అవుతుందంటే 5 అవుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్లో ఇక మొత్తం చీకటి అయిపోతుంది. చూడాలి ముంగల్ ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఎక్కడ దొరికితే, గుడి గిడ దొరికితే చూసుకోవాలి. కానీ పెట్రోల్ బంక్ అసలు లేవు ఈ రూట్లో. టెంపుల్స్ కూడా అంతలా కనిపించట్లేదు. మరి చూడాలి ఎక్కడ తీసుకోవాలనేది, ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంది.
గాయస్ వీళ్ళైతే మనకు ఇక్కడ స్టే చేయలేదు. సో ముంగలు వెళ్ళి అడుగుదాం ఏదో పెట్రోల్ బంక్లో అయినా. అన్ని చోట అడిగినప్పుడే ఇస్తారని గ్యారంటీ లేదు, బట్ అడగాలి మనం, ఇవ్వకుంటే వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అడిగినాం కానీ మనకు ఇవ్వలేరు. ముంగల ఇంకో పెట్రోల్ బంక్ అని చెప్తున్నారు, అది ఎన్ని కిలోమీటరో తెలియదు. బట్ ఈరోజు ఎందుకో స్టేకి కొద్ది ఇదే ఇబ్బందిగా ఉంది, ఎవరు ఇవ్వట్లేదు. మరి ఏంది వచ్చి చూద్దాం ముంగలెళ్ళి. నాకు ఫుల్ ఆకలి అవుతుంది అబ్బా, ఏం చేయాలో అస్సలు అర్థం అవుతుంది. తొక్కే ఓపిక లేదు నాకు. హైవే ఉంది ఇక్కడ మంచిగా. సో చూద్దాం ముంగలెళ్ళి ఏమనుకుంటే. గైస్ ఈరోజు అయితే మొత్తం వీడియోలో మొత్తం ఇదే అవుతుంది అన్నమాట. ఇప్పటికే 2 పెట్రోల్ బంక్ దగ్గర అయితే అడిగినా కదా, ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇంకొక పెట్రోల్ బంక్ ఒకటి ఉంది ఇక్కడ, నయారా అని. సో ఇప్పుడు అక్కడ అడిగి చూడాలా ఇస్తారా లేదా అనేది, లేకుంటే ముంగలు వెళ్ళాలా అంతే. చూద్దాం, అడిగి అయితే చూద్దాం. సో గైస్ మనం మొత్తానికి అయితే గుడి దగ్గర పడుకోవడానికి స్టే చూసుకున్నాము. ఈ గుడిలోనే ఈరోజు మనం పడుకునేది. ఈ అంకుల్ వచ్చి మనకు ఓకే పడుకోవచ్చు అన్నారు. సో నైస్, ఈరోజు పడుకోవాలి ఇక ఫుల్. ఉంటాను మరి. జై హింద్, జై భారత్. భయ్యా ఈరోజు ఏదో హనుమాన్ జయంతి చేసినట్టున్నారు వీళ్ళు, ఏమో మరి చేసినట్టు అనిపిస్తుంది కానీ తెలియదు. సరే మనకైతే స్టే దొరికింది, ఈరోజు ఈయన పడుకోవాలి.